వినాయక చవితి వస్తుందంటే ఊరువాడ సందడి వాతావరణంతో కలకలలాడుతోంది. విఘ్నాలను తొలగించే వినాయకుడి రాక కోసం చిన్న పెద్ద ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక పండగ మొదలైందంటే ఉండే కోలాహలం వేరు. వినాయక చవితికి ఇంకా 1.5 నెల టైం ఉంది. కానీ విగ్రహాల తయారీ మాత్రం 6 నెలల ముందే ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు చోట్ల గణనాథుల విగ్రహాల తయారీ వేగంగా జరుగుతుంది. కళాకారులు ఎంతో అద్భుతంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ముఖ్యంగా హైదరాబాద్లో చిన్న చిన్న గల్లీల నుంచి పెద్ద ఎత్తున రోడ్ వరకు అయితే గణేష్ బొమ్మలు అయితే పెడుతుంటారు. ఈ పండుగ 11 రోజులైతే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి దీనికి సంబంధించి ఈ గణేష్ ఐడల్స్ అనేవి ఎక్కడ చేస్తారు అంటే ధూల్పేటలో చేస్తారు. ఈ ధూల్పేటలో అయితే మంచి మంచి గణపతులు చిన్న చిన్న నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఎన్ని పండుగలున్నా వినాయక చవితికి ఉండే ప్రాముఖ్యత వేరు. రకరకాల గణనాథులతో మండపాలు కనువిందు చేస్తుంటాయి. ఈ పండుగకు భక్తులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. పోటాపోటీగా బొజ్జగణపయ్యను కొలుస్తుంటారు. ఎంత పెద్ద విగ్రహం ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు. వినాయక చవితికి విగ్రహాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అందుకే పండగ 7-8 నెలల ముందు నుంచే విగ్రహాల తయారీలో పడుతుంటారు కళాకారులు. ఆగస్టు 27న గణేష్ చతుర్థి కాగా ఇప్పటికే మార్కెట్లో గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. విగ్రహాల తయారీకి సిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా ఇక్కడికి వచ్చారు. వందలాది మంది కళాకారులు వేల సంఖ్యలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. నగరంలోని ధూల్పేట్, పెద్దంబర్పేట్, ఉప్పల్, బోడుప్పల్, హయాత్ నగర్, నాగోల్, మియాపూర్, ఆరంఘర్లోని దుర్గానగర్ చౌరస్తా, కుగట్పల్లి ఇలా పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఈ విగ్రహాలను తయారు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రతో పాటు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, కర్ణాటక, బీహార్, కలకత్తా నుంచి వందలాది మంది కళాకారులు భాగ్యనగరానికి మకాం మార్చారు. మట్టి విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసే విగ్రహాలు కూడా ఉంటాయి. అయితే భారీ విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పిఓపితో తయారు చేస్తుంటారు కళాకారులు. ఈ విగ్రహాల తయారీలో పిఓపి, కొబ్బరిపీచు, రాజస్థాన్కి చెందిన తెల్లని మట్టి, మౌల్డులు, వెదురు బొంగులు, విగ్రహం నిల్చోబెట్టేందుకు స్టాండులు కూడా వాడుతుంటారు. 1 ఫీట్ నుంచి 17-18 అడుగుల విగ్రహాలను కళాకారులు తయారు చేస్తుంటారు. మేము రామోజీ ఫిలిం సిటీ అవుట్స్కట్ నుంచి వచ్చాము. పిగ్లిపూర్ విలేజ్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడనే తీసుకుంటాము. కాకుంటే మాకు ట్రాఫిక్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అవుట్స్కట్స్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా 19 ఫీట్స్ 20 ఫీట్స్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ వేయాలంటే 2 డేస్ పడుతుంది మాకు. బుకింగ్ ఇప్పుడు చేసుకోవాలి. గణేషన్ పండుగకు 10 డేస్ ముందు వచ్చినా కూడా మాకు అదే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బుకింగ్కే వచ్చాము. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 2 lakhs వరకు పడుతుంది. ఈసారి ఇంకా రేట్లు ఎక్కువనే ఉన్నాయి మేడం. ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి అవతల సైడ్ మాకు గణేషన్లు ఇవి చేయడం పెడితే మాకు సిటీలో ఉన్న వాళ్ళు కాకుండా విలేజ్ అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడానికి మంచిగా పాసిబుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ట్రాఫిక్, ఈ సిటీలో కూడా ట్రాఫిక్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మాకు వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మేము తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. మాకు చాలా సఫర్ అవుతున్నాం అక్కడ. అందుకనే మేము గవర్నమెంట్కి మేము ఏం కోరుతున్నాం అంటే సిటీ అవుట్స్కట్లో మీరు పెడితే మాకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని. ఇప్పుడు మా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, మాది పిగ్లిపూర్ విలేజ్, మా మండలం మొత్తంలోనే మాది హైయెస్ట్ గణేశుడు 17 ఫీట్స్. మేము లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరం 16, అంతకుముందు సంవత్సరం 15 పెట్టినాం. ఇట్లా ఎవ్రీ ఇయర్ మేము 1 ఫీట్ పెంచుతూ పోతున్నాం. కాబట్టి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మేము సిటీ అవుట్స్కట్స్లో ఉంటే మాకు బెటర్ అని మేము చూస్తున్నాం. ఈసారి శంషాబాద్ జల్పల్లి దగ్గర పెట్టినాం అన్నారు, కానీ అక్కడ ఓన్లీ బొంబాయి గణేష్లే ఉన్నారు. మాకు ఇక్కడ లంబోదర గణేశుడు కావాలని చెప్పి మేము చూస్తున్నాం అంతే. ప్రతిరోజు 6 నుంచి 8 విగ్రహాలను తయారు చేస్తుంటామని కళాకారులు చెబుతున్నారు. ఒక విగ్రహాన్ని తయారు చేసేందుకు 8 మంది శ్రమిస్తుంటారు. ముందుగా విగ్రహ తయారీ కోసం కావలసిన మెటీరియల్ అంతా సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు తయారీలో నిమగ్నమవుతారు. వినాయకుడు షేప్ మోడ్లో ఒక లేఅవుట్ చేసుకుని అందులో కొబ్బరి పీచు, తెల్లని మట్టి పేస్ట్ని కలిపి అద్దుతారు. అలా అద్దిన తర్వాత ఆరబెడతారు. 10 అడుగుల విగ్రహం తయారు చేయడానికి గంట సమయం పడుతుందని కళాకారులు చెబుతున్నారు. విగ్రహం పూర్తయిన తర్వాత వాటిని ఒక వరుస క్రమంలో అమరుస్తారు.
పండుగ నెల రోజుల ముందు మాత్రమే రంగులు వేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో 30 నుంచి 35 వేల విగ్రహాలు తయారవుతాయని కళాకారులు చెబుతున్నారు. మట్టి విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలు కూడా మార్కెట్లో తయారవుతాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కంటే కూడా తెల్లటి మట్టి, కొబ్బరి పీచు ఎక్కువగా ఉపయోగిస్తున్నందున అవి పర్యావరణానికి హాని కలిగించవని చెబుతున్నారు కళాకారులు. మొత్తానికి సిటీలో వినాయక విగ్రహాల తయారీ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే అనేక విగ్రహాల తయారీ పూర్తయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల రేట్లు పెరిగాయని కళాకారులు చెబుతున్నారు. 10 అడుగుల విగ్రహానికి 25,000 రూపాయల ధర ఉండొచ్చని అంటున్నారు. ఈ ఏడాది రాజస్థాన్ మట్టి ధర విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో విగ్రహాల రేట్లు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ये बड़ा गणपति है, 25 फीट्स का गणपति है. इसका बुकिंग होके 1 मंथ से बिफोर बुकिंग स्टार्ट है इसका. अभी अपने रायचूर, नांदेड़, अपने कोपम इधर सब बुकिंग होगा है अभी ये गणपति. और ये कलरिंग के लिए अभी टाइम होता है, 10 डेज़ का टाइम होता है अभी स्टार्ट होने के लिए. अभी ये गणपति आपके सामने देखिए आप, 25 फीट्स का गणपति है. సో చూసారు కదా, ప్రతి ఒక్క వినాయకుడు అయితే అంగరంగ వైభవంగా ఉండడానికి అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే రెడీ అవ్వడంతో ఆ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే వినాయకుడిని చూస్తున్నారు. ఏది కొనుగోలు చేద్దాం, ఏది బుకింగ్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. ప్రతిరోజు ఈ హడావిడి అయితే ధూల్పేటలో కొనసాగుతుంది. కేవలం హైదరాబాద్ లో కాకుండా అవుట్స్కట్స్ లో కూడా తీసుకుంటున్నారని కొనుగోలుదారులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సన్నితో శ్వేత గంగాధర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.